వాక్యంలోకి వెళ్దాం. నిర్గమాకాండము 15వ అధ్యాయము, ఎక్సోడస్ చాప్టర్ నెంబర్ 15 వర్స్ నెంబర్ 26. మీ దేవుడైన నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసినటువంటి రోగములలో ఏదియు మీకు రానివ్వను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. వావ్. సో ఈ ఇయర్ ఎలా ఉండబోతుంది, ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, మానవులందరూ ఎలా దీన్ని డైజెస్ట్ చేసుకోబోతున్నారు, వాళ్ళు ఎలా దీన్ని ఫేస్ చేస్తారు. సో ప్రభు ఎన్నో మేబీ ఈ 2020 గురించి 2018లోనే దేవుడు ఎన్నో మాట్లాడడం జరిగింది. బట్ స్టిల్ ఇట్స్ ఎ కన్ఫర్మేషన్. మరి ఎక్కువ తెగుళ్ళు, మరి ఎక్కువ రోగాలు, మరి ఎక్కువ బలహీనతలు, మరి ఎక్కువగా చెప్పుకోలేనివి, చెప్పలేనివి, ఇంకా భయంకరమైనటువంటి రోగాలు ఈ భూమి మీదకి రిలీజ్ చేయబోతున్నారు. సో దే వాంట్ టు డిపార్ట్, దే వాంట్ టు రిలీజ్ డిసీజెస్ ఇన్ దిస్ వరల్డ్. బట్ దేవుడు సంఘానికి, తన బిడ్డలకు ఆయన ఇస్తున్న వాగ్దానము, ఐగుప్తుకు కలిగిన రోగములను నేను మీకు రానివ్వను. మొదటి నేను దేవుడితో మాట్లాడుతున్నాను, ప్రభా 2020కి కావాల్సిన ధైర్యాన్ని ఇచ్చావు, బట్ 2022కి వచ్చాము. ఎప్పుడు మనకు ధైర్యం కావాలి? వెన్ వి నీడ్ బోల్డ్నెస్. మనం కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు మనకు బోల్డ్నెస్ కావాలి. నువ్వు సంతోషంలో ఉన్నప్పుడు, ఆశీర్వాదంలో ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు నీకు బోల్డ్నెస్ అవసరం లేదు. సో దానికి అసలు అవసరమే లేదు దాని గురించి మనకు. ఎప్పుడైతే దేవుడు ఎందుకు బోల్డ్నెస్ని, ధైర్యాన్ని, స్ట్రెంగ్త్ దేవుడు ఎందుకు ఇస్తాడు తెలుసా? రాబోతున్నటువంటి శ్రమల్ని ఎదుర్కోవడానికి దేవుడు ధైర్యాన్ని ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. సో ఆశీర్వదింపబడిన వాడికి స్ట్రెంగ్త్ అవసరం లేదు, బలం అవసరం లేదు. డబ్బున్నోడికి బలం అవసరం లేదు, ఆరోగ్యంగా ఉన్నవాడికి బలం అవసరం లేదు. బట్ ఎవరికి ఈ భూమి మీద బలం అంటే, ఎవరైతే ఈ భూమి మీద ఎక్కువగా శ్రమలను చూస్తారో, ఈ భూమి మీద ఎక్కువగా ఎవరైతే సఫర్ అవుతూ ఉంటారో, వాళ్ళ జీవితంలో వాళ్ళకి కావాల్సింది మొట్టమొదటి ఆయుధం ఏంటంటే బలం, స్ట్రెంగ్త్. దే వాంట్ స్ట్రెంగ్త్ టు ఫేస్ అనదర్ డే. వేరే దినమును మనం ఫేస్ చేయడానికి మనకు నూతన బలము మనకు కావాలి. ఆమేన్. సో ఆ నూతన బలము కానీ మనకు రాకపోతే మనము కూడా అందరిలాగానే బలహీనమైన హృదయము, బలహీనమైన గుండె, బలహీనమైనటువంటి పరిస్థితులకి, బలహీనమైన మాటలు, బలహీనమైన చూపులు, బలహీనమైన క్రియలు, బలహీనమైన ప్రార్థన, బలహీనమైన నడకలు మన జీవితంలో మనం చూడగలం. ఆమేన్. మీరు ఎలా నడుస్తున్నారో మీకే తెలుసు, మీరు ఎలా మాట్లాడుతున్నారో మీకే తెలుసు, మీరు ఎలా చూస్తున్నారో మీకే తెలుసు, మీరు ఎలా వింటున్నారో అది మీకే తెలుసు. మన బాడీలో ఎక్కడైతే బాగలేకుండా వస్తుందో దాన్ని ఎక్కువ ఫోకస్ చేస్తాం. సే ఫర్ ఎగ్జాంపుల్, మీరు వాక్యం వింటున్నారు, సడన్గా కడుపు నొప్పి వచ్చింది, ఫోకస్ మొత్తం కడుపు మీదకి వెళ్తుంది. చెయ్యి బాగుంది, చేతులు బాగున్నాయి, కాళ్ళు బాగున్నాయి, తల బాగుంది, దేని మీద ఫోకస్ వెళ్ళదు. నువ్వు ఎప్పుడైతే దేని మీద అయితే బలహీనపడతావో దాని మీదకే ఎక్కువ ఫోకస్ వెళ్తూ ఉంటుంది. ఈరోజు మన వ్యక్తిగత జీవితంలో మనము ఏ ఏరియాలో బాగా బలహీనంగా ఉన్నామో ఆ ఏరియాని డెవిల్ టార్గెట్ చేస్తుంది. ఆ ఏరియాని డెవిల్ టార్గెట్ చేస్తూ ఉంటుంది. అందుకనే దేవుడు ఆ ఏరియాలో మనం జయించడానికి దేవుడు మనకు ఎంతో బలాన్ని ఇస్తాడు. ఆమేన్. సో ఒకటి, చాలామంది కోరుకుంటారు, నన్ను ఈ శ్రమలోంచి బయటికి తీసుకురా, నన్ను దాంట్లోంచి బయటికి తీసుకెళ్ళిపో, నన్ను కాపాడు, రక్షించని. బట్ మనం పౌలు వలె ఒకటే అడగాలి, నాకు బలం కావాలి ప్రభా అని. బలం నేనంటాను, దానియేలుకు ఒక బలం ఉంది. ఆమేన్. సింహాలని ఫేస్ చేసే బలం. ఆమేన్.
షడ్రక్ మెషక్ అబెద్నోకు ఒక బలం ఉంది. అగ్నిగుండములో కూడా నిలబడగలిగే బలం. ఆమెన్. నేను అంటాను, కొత్త వైరస్ని చూసే బలం మీకుందా? Are you having any kind of dareness or boldness to see the consequences or to see the strong and terrible diseases in the coming days? కొత్త రోగాల్ని చూసే ధైర్యం మీకుందా? అయితే పెంచుకోండి. అయితే పెంచుకోండి. దాన్ని చూడగలిగే ధైర్యాన్ని మీరు పెంచుకోండి. పెంచుకోండి. దేవుడు లూసిఫర్ ముందు ముఖాముఖిగా ఇలా మాట్లాడుతున్నాడు. వాడికి భయపడలేదు దేవుడు. ఈరోజు మనము కూడా మన ముందు ఒక బలమైన పాత్ర మన ముందుకు వస్తుంది. అది ఒక బలహీనమైనదే, కానీ అది ఒక బలమైనదిగా మన ముందు నిలబడుతుంది. అలంకరణ. ఈరోజు కరోనా అంటే ప్రపంచమంతా షేక్ అయిపోయింది. సో ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ డిసీజెస్. కరువులు, తర్వాత రోగాలు అక్కడక్కడ దేవుడు మేబీ ఆయన పర్మిషన్ ఇస్తాడో, లేదంటే రకరకాలుగా అపవాది చెలరేగిపోతాడో తెలియదు. కానీ బట్ రానున్న దినాల్లో ఏ విధంగా అయితే 2020లో మార్చి మాసం నుంచి ఏ విధంగా పరిస్థితులు అల్లకల్లోలం అయిపోయినాయో, రానున్న దినాల్లో కూడా పరిస్థితులు అల్లకల్లోలం అయిపోతాయి. ఓకే, దాన్ని ఫేస్ చేసే బలమును మనం దేవుణ్ణి అడగాలి. ఆమేన్. ఎప్పుడన్నా మీరు ఐ ఆల్వేస్ హ్యావ్ ఎ పిక్ ఆఫ్ డానియల్. ఒక దానియేల్ యొక్క పిక్ ఎప్పుడు నేను నా రూమ్లో పెట్టుకో ఉంటాను. ఆయన సింహాలని చూసినప్పటికీ కూడా తన ముఖములో భయం లేదు. ఏం లేదు? భయం అనేది అతనికి లేదు. దేవుడు భయాన్ని నేర్పించలేదు. సో అతను భయపడలేదు. నేను అతను చూసి ఇంకా నాకు ధైర్యం పెరుగుతుంది. వావ్, ఈవెన్ ఎవ్రీ డిసీజ్ ఈజ్ అ స్పిరిట్. ప్రతి అనారోగ్యం ఒక దురాత్మనే. ఆ దురాత్మ మనల్ని ఏం చేస్తా తెలుసా? మనలో ఉన్న ఆత్మని చంపేసి తొక్కేస్తూ ఉంటుంది అది. సో ట్రై టు డెస్ట్రాయ్ ద డీమన్స్ విల్ ట్రై టు డెస్ట్రాయ్ అవర్ బాడీ. అందుకని దేవుడు ఒక గొప్ప మాటను వారందరికీ రిలీజ్ చేస్తున్నాడు. దేవుడే ఒక మాటను రిలీజ్ చేస్తూ ఉన్నాడు. మనం ఓల్డ్ టెస్టిమెంట్లో మనం గమనించగలిగితే ఓన్లీ వన్ వర్డ్, ప్రభువు యెహోవా వాక్కు సెలవిచ్చినదేమనగా అని ఒక మాట ఉంటుంది. వెరీ ఫెమిలియర్ వర్డ్ అండ్ వెరీ ఫెమిలియర్ లైన్. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, యెహోవా వాక్కు, thus says the Lord. యెహోవా వాక్కు అంటే దేవుడు ఒక వ్యక్తి జీవితంలో ఏం పలకాలనుకుంటాడంటే వాక్యాన్ని. ఆమెన్. సో అందుకనే దేవుడు జగత్తి పునాది వేయబడక మునుపే వధింపబడిన గొర్రెపిల్ల, ఆయన ఆది అందే వాక్యము ఉంది. తండ్రి అయిన దేవుడు కూడా ఎవరి జీవితంలో అయినా ఏదైనా రిలీజ్ చేయాలంటే, ఒక ప్రవచన రూపంలో కానీ ఒక వాగ్దాన రూపంలో కానీ రిలీజ్ చేయాలంటే దాన్ని వర్డ్ ఫామ్గా ముందు రిలీజ్ చేస్తాడు. వర్డ్ ఈజ్ నథింగ్ బట్ సీడ్. దేవుడు ఒక వ్యక్తిని పుట్టంగానే బ్లెస్ చెయ్యడు. ముందు దేవుడు ఏం వేస్తాడు? విత్తనాలు వేస్తాడు. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలంటే, దేవుడు ఒక వ్యక్తిని స్వస్థపరచాలంటే ముందు ఏం రిలీజ్ చేస్తాడు? గాడ్ రిలీజెస్ వర్డ్. దేవుడు వాక్యాన్ని రిలీజ్ చేస్తాడు. అంటే దేవుడు కూడా, తండ్రి అయిన దేవుడు కూడా యేసు ప్రభు యొక్క యాక్సెస్ తీసుకొనే ఎదుటివాడిని బ్లెస్ చేస్తాడు. ఆమెన్. వితౌట్ జీసస్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు హీల్ పీపుల్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు టచ్ పీపుల్. It is impossible to Father to interact with people of mankind. ఈ భూమి మీద వేరే వాళ్ళని దేవుడు సంప్రదించి మాట్లాడాలంటే యేసు ప్రభువు లేందే దేవుడు ఇంటరాక్ట్ అవ్వడు. యేసు క్రీస్తు ప్రభువులు వారు లేందే ఆయన ఏ మాట కూడా మాట్లాడడు. ఆమెన్. సో లెట్స్ ఫ్రమ్ ఎక్సోడస్, నిర్గమాకాండం నుంచి మలాకీ గ్రంథం వరకు యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై, యెహోవా వాక్కు యెహెజ్కేలు ప్రత్యక్షమై, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై. యెహోవా వాక్ అంటే యెహోవా లేడు అక్కడ. యెహోవా లేడు, కానీ యెహోవా ఏం పంపిస్తున్నాడు? వాక్యాన్ని పంపిస్తున్నాడు. ఫాదర్ లార్డ్ ఈజ్ సెండింగ్ ద వర్డ్ టు దట్ ప్రాఫిట్. ప్రవక్తకి దేవుడు వాక్యాన్ని రిలీజ్ చేసి పంపిస్తున్నాడు. ఆ ప్రవక్త వాక్యాన్ని పట్టుకుంటున్నాడు. ఆమెన్. హల్లెలూయా. సో ఎవరిలో వాక్యం లేదు పాత నిబంధనలో, ఎవరి హృదయంలో వాక్యము నాటబడలేదు, ఎవరి హృదయంలో వాక్యము స్థిరంగా లేదు,
దేవుడు అప్పుడప్పుడు యేసు ప్రభుని భూమి మీదకి రిలీజ్ చేస్తూ ఉన్నాడు. ఎవరి జీవితంలో అయితే యెహోవా వాక్కు ప్రత్యక్షమైందో, ఎవరి జీవితంలో అయితే యెహోవా వాక్కు ఇంటర్ఫియర్ అయిందో, ఎవరి జీవితంలో అయితే యెహోవా వాక్కు ప్రెజెంట్ అయిందో, ఎవరి జీవితంలో అయితే యెహోవా వాక్కు ఉందో వాళ్ళ జీవితాలు బ్లెస్ అయినాయి. ఆమేన్, హల్లెలూయా. లెట్స్ గో టు వన్ స్క్రిప్చర్. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 28వ వచనం. నంబర్స్ 22:28. Some focusing on God's word or the voice of God. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను గనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసి తినని బిలాముతో అనగా, బిలాము నీవు నా మీద తిరగబడితివి, నా చేత ఖడ్గమున్న ఎడల నిన్ను చంపియుందునని గాడిదతో అనెను. చాలు, ఇంగ్లీష్ చదవగలరా? That scripture is very important and powerful. Yeah. And the Lord opened the mouth of the ass, and she said unto Balaam, What have I done unto you, that you hast smitten me these 3 times? బాగా గమనించండి, గాడిద మూగజీవి. గాడిద ఎవరు? మూగజీవి. ఏ జంతువు మాట్లాడదు, మ్యాక్సిమం ఏ జంతువు కూడా మాట్లాడదు. కానీ దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడడానికి ఒక గాడిదకి కూడా దేవుడు జీవాన్ని పోసాడు. గాడ్ గేవ్ హిస్ వర్డ్ టు ద డాంకీ. ఆ గాడిదకి చూడండి 28. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను. వావ్, గాడ్ గేవ్ లైఫ్ ఆర్ గాడ్ గేవ్ ఎ వర్డ్. ఆమెన్. ఈరోజు మాటలు రాని వాడికి, వాక్యము తెలియని వాడికి, యేసయ్య తెలియని వాడికి తండ్రి అయిన దేవుడు మొట్టమొదటిగా ఇచ్చే బహుమానం ఏం తెలుసా? వాక్కు, వర్డ్ వర్డ్ వర్డ్. We need to be a word lovers. మనం వాక్యాన్ని ఎక్కువగా ప్రేమించే వారముగా మనం ఉండాలి. ఆమేన్. ఇప్పుడు ఒకసారి మనం రోజు బైబిల్ చదువుతూ ఉంటాం, రోజు మనం ప్రేయర్లు చేసుకుంటూ ఉంటాం. బట్ ఎన్ని స్క్రిప్చర్ని మనం ప్రేమిస్తున్నాం, ఎన్ని వాక్యాలని మనం ఎక్కువగా ఇష్టపడి మనకన్నా ఎక్కువగా దాన్ని ఎప్పుడు ఇష్టపడగలమో అప్పుడే అది మనలో నెరవేరుతుంది. ఆమేన్, హల్లెలూయా. నాకు ఆ వాగ్దానం వచ్చింది, నాకు ఈ వాగ్దానం వచ్చింది, నాకు ఆ వాగ్దానం 2020లో నాకు ఈ వాగ్దానం వచ్చింది. సరే, అది ఎప్పుడు నెరవేరుతుంది? దాన్ని ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో. ఆమేన్. నీ నోట మాట లేదా? నీ నోట నత్తిగా ఉందా? నీ నోట ప్రార్థన చేయట్లేదా? నీ నోట్లో వాక్యము లేదా? ఈరోజు నువ్వు దేవుడిని అడిగితే, తండ్రిని దేవుడిని అడిగితే మొట్టమొదటిగా ఆయన ఇచ్చేది ఏం తెలుసా? వాక్కు. హీ గివ్స్ ద వర్డ్. హీ గివ్స్ ద వర్డ్ ఫర్ అస్. ఆయన మనకు వాక్యాన్ని ఇస్తే మనము మూగ జీవులమైన మనము, నత్తి వాళ్ళమైన మనము ఆ వాక్యాన్ని తీసుకొని ఎవరితో అయినా మాట్లాడగలం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఈ భూమి మీద ఎవరు ధైర్యంగా ఉండగలరు తెలుసా? కష్టాల్లో, శ్రమల్లో, వేదనలో, శోధనలో కొద్ది మందే, ఆ కొద్ది కేటగిరీ, కొద్ది జాతి వాళ్ళే ధైర్యంగా ఉండగలరు. ఎవరు తెలుసా? జాతి ప్రార్థన చేసే జాతి, వాక్యం చదివే జాతి, దేవుడితో ఎక్కువగా సహవాసం చేసే జాతి, వాళ్ళే ఎక్కువగా ధైర్యంగా ఉండగలరు. ప్రార్థన లేనివాడు ధైర్యంగా ఉండలేడు. వాక్యం చదవలేని వాడు ధైర్యంగా ఉండలేడు. ఏ శ్రమ వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా వెంటనే 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 వాడు కూలిపోయి కుప్పకూలిపోతాడు. ఫౌండేషన్ మనకి ఏముండాలా? వాక్యం ఉన్నప్పుడే, మన వాక్యము ద్వారా మన జీవితంలో నువ్వు నత్తివాడివా, నువ్వు మోగవాడివా, నువ్వు చౌటివాడివా, నువ్వు మాట్లాడలేవా, దేవుడు మొట్టమొదటిగా నీకు ఇచ్చేదేంటి? వాక్కు. వాక్కు. ద లార్డ్ విల్ గివ్ యూ వర్డ్ ఫస్ట్, నాట్ ద ఫ్రూట్. హీ విల్ గివ్ యూ ద సీడ్ ఫస్ట్. ఆమెన్. ఎందుకంటే దేవుడు అంటుంటాడు ఒక మాట, పరలోక రాజ్యము ఒక పొలము పోలి ఉన్నది, ఒక పొలము పోలి ఉన్నది. ఈరోజు ఈ సంవత్సరం మీరందరూ ఒక మంచి ఫార్మర్స్ అవ్వాలి, ఒక రైతులు అవ్వాలి. రైతుకి చాలా ఓపిక. మేబీ మీకు పొలములు ఉంటే మీకు తెలిసేవేమో, కానీ కొందరికి పొలాలు లేవు కాబట్టి అయినప్పటికీ తెలుసుకోండి. ఒక పొలము, ఒక రైతుకు ఉన్నటువంటి మైండ్ సెట్ మనకు ఉండగలిగితే దేవుళ్ళో మనం గొప్ప నిరీక్షణ కలిగి మనం ఆశీర్వాదాలు పొందుకోగలం. ఆమేన్. ఫస్ట్ మొట్టమొదటిగా రైతు ఏం తీసుకుంటాడు? ల్యాండ్. హీ హైర్స్ అ ల్యాండ్, హీ టేక్స్ అ ల్యాండ్. ఒక ల్యాండ్ తీసుకుంటాడు. ఒక ల్యాండ్ తీసుకొని, లేదా ఆయనదే సొంత ల్యాండ్ అనుకోండి, ఆ ల్యాండ్లో ఏం చేస్తాడు చెప్పాలి? ల్యాండ్ కొనంగానే ఫ్రూట్స్ రావు కదా. క్రైస్తవులుగా మారంగానే, బ్యాప్టిజం తీసుకోగానే మన జీవితంలో విలువైన ఫలాలు మనం ఫలించాం. దెర్ విల్ బి ఎ ప్రాసెస్ అండ్ దెర్ ఈజ్ ఎ ప్రాసెస్. ఆమెన్. ఫస్ట్ స్టెప్ ఏం వేయాలి? నెక్స్ట్ ఏం చేయాలి తెలుసా? వెయిట్ చేయాలి. ఏం చేయాలి? వెయిట్ చేయాలి. క్రైస్తవులకు లేనిదే అది. మనకు ఉండాల్సిన ఒకే ఒక గిఫ్ట్ అండ్ స్పిరిట్ ఆఫ్ వెయిటింగ్. మనం వెయిట్ చేయాలి, విత్తనాలు వేసి.
ఆమెన్. దేవుడు కూడా నీ లోపల విత్తనాలు వేసి వెయిట్ చేస్తున్నాడు. ఆమెన్. నువ్వు కూడా వాక్యాన్ని విని విత్తనాలు నీ జీవితంలో వేసుకొని నువ్వు వెయిట్ చేయాలి ఫస్ట్. ఆమెన్. హల్లెలూయా. ఎందుకంటే నీకు ఒక పొలం ఇచ్చాడు దేవుడు. పరలోక రాజ్యం ఒక పొలము పోలి ఉన్నది. పరలోక రాజ్యం ఒక పొలం పోలి ఉంది. ఆయన అన్నీ అమ్మి తన డబ్బు మొత్తం అమ్మేసుకొని, ఆస్తిపాస్తులు అమ్మేసుకొని ఒక పొలం తీసుకున్నాడని లేఖనం సెలవిస్తున్నాయి. సో ఈరోజు మీరందరూ కూడా ఒక ఫార్మర్కి కలిగిన మైండ్ సెట్ మనకు ఉండగలిగితే డెఫినెట్గా ఇస్సాకు పొందుకున్నటువంటి 100 ఫలం మనం పొందుకుంటాం. ఆమెన్. ఆ సంవత్సరమున అతను పంట వేసాను, అదే సంవత్సరమున అతను 100 ఎలా పండుతాడు నాకు అర్థం కాదు. ఈ భూమి మీద ఒక రైతు ఒక ల్యాండ్ తీసుకుంటే సంవత్సరానికి 3 సార్లు పండిస్తాడు. 3 times ఈ భూమి మీద 3 times విత్తనాలు వేస్తే 3 times మనకు పంట వస్తుంది. సో దెర్ విల్ బి ఏ వెయిటింగ్ పీరియడ్. కానీ వాళ్ళకన్నా గొప్పోళ్ళం మనం విలువైనటువంటి పొలములో, మందిరం అనే పొలములో మనము నాటబడినప్పుడు ఆ విత్తనాలు వేసుకొని మన జీవితంలో వెయిట్ చేసినప్పుడు వెంటనే వెయిట్ చేసిన తర్వాత ఆయనే నీళ్లు పోయాలి. ఆయనే నువ్వు వాగ్దానం పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్మని సహాయం ఎప్పుడు నీకు ఉండాలి. ఆమెన్. వెన్ ద హోలీ స్పిరిట్ కమ్స్ యు రిసీవ్ పవర్. పరిశుద్ధాత్ముడు నీకు ఉన్నప్పుడు, నీలో ఉన్నప్పుడు నీకు ప్రతి పూట వాగ్దానం గుర్తు చేస్తాడు. ఎంతమందికి రోజు వాగ్దానం గుర్తొస్తుంది? గుర్తు రావాలా? మీకు గుర్తు రావాలా? లేదంటే పరిశుద్ధాత్ముడు మీకు గుర్తు చేయట్లేదని అర్థం. అంటే నువ్వు అసలు పరిశుద్ధాత్ముడితో మాట్లాడలేదని అర్థం. నో 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 నో. ప్రతిరోజు పరిశుద్ధాత్ముడు గుండెల్లో నాక్ చేయాలి మిమ్మల్ని. టక్ 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 కొడితేనే మనకు ఆ భయం, అలర్ట్నెస్ ఉంటుంది. అలర్ట్నెస్ అలర్ట్నెస్ అలర్ట్నెస్. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని ఎక్కువ ప్రేమిస్తావో పరిశుద్ధాత్ముడు ఆ నాక్ చేస్తాడు మనల్ని. వాక్యం గుర్తుందా? గుర్తుందయ్యా, గుర్తుందయ్యా. ఎప్పుడు నెరవేరుస్తాడు? తొందరగా నెరవేరుస్తాను నీకు అంటాడు. వెంటనే ఆ రైతు ఏం చేస్తాడు? నీళ్లు పోస్తాడు. కొన్ని రోజులు అయిన తర్వాత అవి చిన్న చిన్నగా మొలకెత్తుతూ ఉంటాయి. తర్వాత ఏం చేస్తాడు తెలుసా? అవన్నీ కూడా తీసివేసి లైన్గా వేసుకుంటా ఉంటాడు. ఆమెన్. అంటే నీ జీవితంలో ఎన్ని విత్తనాలు అంటే ఏంది? వాక్యము, హెచ్చరిక వాక్యము, బుద్ధి వాక్యము, జ్ఞాన వాక్యము, ఆశీర్వాదంతో కూడిన వాక్యము, స్వస్థతతో కూడిన వాక్యము, ప్రాస్పరిటీతో కూడిన వాక్యము, ఎన్నో రకరకాల వాక్యాలు ఉన్నాయి, మనకు ఎన్నో ఉంటాయి. ఈ 1 hour 2 hour సర్మన్స్లో డిఫరెంట్ డైమెన్షన్స్ నేను టచ్ చేస్తూ ఉంటాను. మీరేం చేయాలి తెలుసా? అరేంజ్ చేసుకోవాలి. ఆమెన్. ఆయన వేసిన వాడు మళ్ళీ తీసి లైన్గా అరేంజ్ చేస్తూ ఉంటాడు. ఆమెన్. హల్లెలూయా. మొట్టమొదటిగా మనము శుద్ధీకరించుకోవాలి వాక్యముతో. రెండవదిగా మనము లేఖనాలని మన హృదయంలో వేసుకోవాలి. మూడవదిగా మనం ఏం చేయాలి? పరిశుద్ధాత్మని యొక్క శక్తిని పొందుకోవాలా. నాలుగవదిగా ఆ వాక్యము మొలకెత్తడం స్టార్ట్ అవుతుంది. ఆమెన్. ఆ యెహోవా వాక్కు మన జీవితంలో మొలకెత్తడం స్టార్ట్ అవుతుంది. మొలకెత్తి ఆయన ఇంక ఏమీ చేయబడలేదు. దానికై అదే ఎండుతుంది, దానికై అదే ఎదుగుతుంది. అప్పుడప్పుడు వచ్చి నీళ్లు పోస్తుండాలి నువ్వు. అప్పుడప్పుడు వచ్చి ఏం లేదు, నీ వాగ్దానం నెరవేర్చబడడానికి హెల్ప్ చేసేది ఎవరు తెలుసా? హోలీ స్పిరిట్. వితౌట్ హోలీ స్పిరిట్ నీ జీవితంలో వాగ్దానం నెరవేరదు. ఆయన ఎంత చూడండి, ఆ నేల మొత్తానికి సరిపడే విత్తనాలు తీసుకొని ఏ కార్నర్ విడిచిపెట్టకుండా నలుమూలల విత్తనాలు వేసి అతను 100 పంట పోసుకోవాలని సిద్ధంగా ఉంటాడు. బట్ వాగ్దానం పొందుకోవడమే కాదు, పరిశుద్ధాత్ముని యొక్క సహాయం మనం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఖచ్చితంగా ఆ వాక్యానికి జీవం పోసి నీకు ఆ వాగ్దానానికి మ్యాచ్ చేస్తాడు నిన్ను. ఆమెన్. హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఈజ్ ఎ పర్సన్. Holy Spirit is a person who can understand your problems, who can know your problems, who can see your problems, who can listen your problems by staying in you. నీ లోపల ఉండే నీ కష్టాలను, నీ శ్రమలను, నీ మూలుగులను, నీ మొరలను, నీ విజ్ఞాపనలను వినగలిగిన దేవుడు ఆయన. ఆమెన్. ఆమెన్. మన ప్రార్థనలో పరలోకం పోవాలంటే చాలా టైం పడుతుంది. ర్యాకెట్కి ఎన్నో గంటలు పడుతుంది. నీ ప్రార్థన పోవాలంటే తెల్లారుతుంది. అందుకనే దేవుడు ఆయన ఆలోచించి పరిశుద్ధాత్ముడిని మనలో పెట్టినప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు మన ప్రార్థన వింటున్నాడు. ఆమెన్. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్ముడు మన ప్రార్థన వింటే, పరిశుద్ధాత్ముడు వింటే తండ్రి విన్నట్టే. ఆమెన్. దీస్ 3 are 1. వీళ్ళు త్రిత్వమే కానీ వీరు ముగ్గురే కానీ వీళ్ళు ఒక్కరే. ఆమెన్. సో అప్పుడు నువ్వు నీళ్లు పోస్తూ అంటే పరిశుద్ధాత్ముడిని పదే అడుగుతుండాలి. పరిశుద్ధాత్ముడా, ఈ వాగ్దానం నాలో నెరవేర్చు ప్రభా, నాకు ఈ వాగ్దానం అంటే చాలా ఇష్టం. అంటే నువ్వు వాగ్దానం ఇష్టపడుతున్నావు అంటే యేసయ్యని ఇష్టపడుతున్నామని అర్థం, యేసయ్యని బాగా ప్రేమిస్తున్నామని అర్థం. ఏ సేవకుడి దగ్గరికి వచ్చినప్పుడు ఏం అడగాలంటే, ఈ ప్రామిస్ నాలో నెరవేరాలని మీరు అడగండి ప్రభువుని అనాలా. ఆమెన్. అప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు తండ్రికి చెప్తూ ఉంటే తండ్రి వెంటనే
ఓకే ఆమెన్ అంటాడు. ఆమెన్. ఇంకోటి, మీ ప్రార్థనలు వింటున్నాడు అనుకుంటున్నారు మీరు దాని నుంచి ఇన్ని రోజులు. యాక్చువల్లీ మీ ప్రార్థనలు వినిపివు తండ్రికి, యేసయ్య ప్రార్థనలు వినిపిస్తాయి. ఆమెన్. మనమందరం తెగ ప్రార్థనలు చేస్తుంటాం కదా. నో 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 నీ ప్రార్థనలు యేసయ్యకి వినిపించాలి. యేసయ్య నీ గురించి తండ్రికి చెప్తాడు. ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ జీసస్. నీ ప్రార్థన డైరెక్ట్గా పరలోకము పోవు. మధ్యలో యేసుప్రభు ఏం చేస్తాడు తెలుసా? ఫిల్టర్ చేస్తాడు. ప్రభా వాడిని చంపే, ప్రభా వీడిని తలకే తీసే, ప్రభా వీడి కాళ్ళరి కొట్టు, ప్రభా నువ్వు చేస్తే అయిపోతాయా? అవి తండ్రికి వింటే వీడు ఎవర్రా వీడికి ప్రేయర్ నేర్పించింది, అసలు వాడి నోరు మూయిపించేయండి ఫస్ట్ అంటాడు దేవుడు. అందుకనే యేసు ప్రభు నీ ప్రార్థన ఫిల్టర్ చేస్తాడు. ఆమెన్. నువ్వు ప్రార్థన చేయాలంటే పరిశుద్ధాత్మని సహాయం ఉండాలి. ఆమెన్. ప్రే విత్ ద స్పిరిట్. ఆమెన్. ప్రే విత్ ద స్పిరిట్. పరిశుద్ధాత్మని యొక్క శక్తి కలిగి మనం ప్రార్థన చేసినప్పుడు దట్ విల్ గివ్ అస్ మోర్ ఎఫెక్టివ్, బాగా మంచి ఉజ్జీవముతో కూడినటువంటి సాక్ష్యాలను మనం చూడగలం. ఆమెన్. హల్లెలూయా. సో దెన్ అప్పుడు ఆ యొక్క ఫార్మర్, రైతు విస్తారమైన పంటను చూడగలడు. రీసెంట్గా మేబీ ఒక 2 days నుంచి వర్షం పడుతుంది. చాలామంది రైతులు ఫోన్ చేసి, చాలామంది పొలంలో ఉన్న వాళ్ళు ఫోన్ చేసి, అయ్యా ఎట్లయినా ప్రార్థన చేయండి, అయ్యా వీటిని ఆపేయండి, అయ్యా వీటిని ఏమైందన్నాను. ఈ వర్షం బాగానే ఉంది కదంటే, లేదయ్యా మా పంట తడిచిపోయి మేము నష్టపోతామన్నారా. మా పంట తడిచిపోయి నష్టపోతాం మేము. పత్తి, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు ఇవన్నీ నష్టాన్ని కలుగు చేస్తుంది వర్షం. సమ్టైమ్స్ గాడ్లీ రెయిన్, సమ్టైమ్స్ ఈవిల్ రెయిన్. కొన్ని దైవికమైన వర్షాలు ఉంటాయి. తగిన సీజన్లో తగిన కాలంలో వర్షాలు పడాలి. ఇప్పుడంతా ఎలా అయిపోయింది? రాంగ్ సీజన్లో అసలు ఇది వర్షాకాలమా, ఎండాకాలమా, చలికాలం అర్థం కావట్లేదు నాకు ఇది. సో కొన్నిసార్లు మనము దీవించబడే సీజనా, మనం కష్టాలు పడే సీజనా, మనము లేచి నిలబడే సీజనా, మనం పొందుకునే సీజనా, మనము ఎదురు చూసే సీజనా, అసలు మనము శ్రమలు పడే సీజనా మనకే అర్థం కావట్లేదు. వీఆర్ ఇన్ టు డైలమా కన్ఫ్యూజన్ స్టేట్లోకి వచ్చేస్తున్నాం మనం. 9 నెలల ప్రెగ్నెంట్ అయినప్పటికీ కూడా నేను అసలు డెలివరీ అవుతానా, నేను అసలు కంటానా, నేను అసలు నాకు అవుతుందా ఇన్ని డౌట్లు ఎందుకు వస్తున్నాయంటే వాతావరణాన్ని, అట్మాస్ఫియర్ని మార్చేసాడు అపవాది. అతను ఎంతో మనోవేదనతో అతను ఫోన్ చేసి అడిగినప్పుడు నేను ఓకేనా ప్రార్థన చేస్తాను, డెఫినెట్గా దేవుడు వర్షాన్ని ఆపుతాడు. ఈవిల్ రైన్స్ ఆర్ దేర్ ఈవిల్ రైన్స్, దాన్ని ఖచ్చితంగా ఆపాలి. అంటే నువ్వు పంట ఎదిగినప్పుడు నీ చేతికి తీసుకుంటున్నప్పుడు వెంటనే వర్షం వస్తే నువ్వు తినలేవు. అలా ఎన్నిసార్లు నీ నోటికొచ్చిన దగ్గర పడిపోయి కింద, ఎన్నిసార్లు నువ్వు అలా తింటున్నావు, తడేలను ఒకటి కొట్టి నీ ఆశీర్వాదాన్ని నేలపాలు చేస్తుంటాడు. ఏదో ఒక చెడ్డ వర్షం పడి ఉంటుంది, నువ్వు నీ పంటను తీసుకోలేకపోయి ఉంటావు. ఏదో ఒక విలువైనటువంటి ఆ ఆశీర్వాదం రాబోతుంది అని నువ్వు అనుకున్నావేమో, సడన్గా దాన్ని ఒక అపవాది, ఒక వర్షం వచ్చి ఏం చేస్తుంది, దాన్ని జరిపేస్తుంది. నువ్వు చూసినట్టే ప్రార్థన చేసావు, వాగ్దానం పొందుకున్నావు, పరిశుద్ధాత్ముడు అడిగావు, పరిశుద్ధాత్ముడు ఇస్తాడని మాట ఇచ్చాడు, పరిశుద్ధాత్ముడి దగ్గర ఉన్నాడు, అన్నీ చూసుకున్నాడు. చక్కని అది చేతికి వచ్చేసరికి మనము పంటను నష్టపోతున్నాం. నిజంగా లెట్ us have the anointing of Isaac. ఇస్సాకు కలిగిన అభిషేకాన్ని మనం కలగాలి. ఆమేన్. ఆ సంవత్సరం అతను పంట వేసి 100 అంతలు, ఎంతలు 100 times, అంటే అతను 100 రూపాయలు ఖర్చు పెట్టాడేమో విత్తనాల గురించి. 100 రూపాయలు ఎక్కడ, 10,000 ఎక్కడ? సరే 10,000 విత్తాడు అనుకోండి, ఎంత వచ్చి ఉంటుంది? 10 లక్షలు, 1,00,000 రూపాయలు వచ్చి ఉంటుంది. వాళ్ళు విత్తేది కొంచెమే, కానీ తగిన దేవుడు, విలువైన దేవుడు, ఆ ఫేవర్, ఆ గ్రేస్ మన మీద ఉండగలిగితే మనము డబల్ పోర్షన్ని మనం ఏం చేయగలం, పొందుకోగలం. ఆమేన్. సో దేవుడు యెహోవా వాక్కు ఎవరికి ప్రత్యక్షమైంది? యెహోవా వాక్కు మోషేకి ప్రత్యక్షమైంది. అంటే whenever he want to meet a person, whenever he want to touch a person, he is coming with the word. ఆమేన్. ఆయన ఒక మాటతో వస్తున్నాడు, ఆయన ఒక వాక్యముతో వస్తున్నాడు. ఇది ఎప్పుడో ఉంది, ఇది ఎప్పటి నుంచో ఉంది, జగత్తి పునాది వేయబడక ముందే ఉంది. అందుకని ఈ మాటను తీసుకొని నేరుగా ఒక వ్యక్తిని కలుసుకుంటున్నాడు దేవుడు. ఆమేన్. సో లెట్స్ గో టు డిఫరెంట్ స్క్రిప్చర్. 1 Samuel 2:30. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనం. నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వము జరిగింతురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు
అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమాయనని ఇజ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఓకే, కావున యెహోవా వాక్కు ఏదనగా నన్ను గనపరచు వారిని నేను గనపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకరమొందెదరు. ఇది కూడా ఒక వాక్యమే. దేవుడు ఒక వాక్యాన్ని తీసుకొని ఆ వ్యక్తికి ఇస్తున్నాడు. ఏమనంటే, నన్ను గనపరచు వారిని నేను చెప్పాలి, గనపరుస్తాను. ఇఫ్ సమ్వన్ ఎగ్జాల్ట్స్ మీ అండ్ ఐ విల్ ఎగ్జాల్ట్ దెమ్. ఎవరైనా నన్ను గనపరిస్తే నేను వారిని గనపరుస్తాను. ఈరోజు చూడండి, దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం, ఇయర్ ఆఫ్ ఎగ్జాల్టేషన్, హెచ్చింపబడు సంవత్సరం. మనకు టైం దొరికినప్పుడల్లా దేవుడిని మనం ఏం చేస్తుండాలా? హెచ్చిస్తూ ఉండాలి, గనపరుస్తూ ఉండాలి. లార్డ్, యు ఆర్ గ్రేట్, లార్డ్ యు ఆర్ ఫైన్, లార్డ్ యు ఆర్ ఆసమ్, లార్డ్ యు ఆర్ వండర్ఫుల్, లార్డ్ యు ఆర్ హైలీ బ్లెస్డ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఏదో ఒక సమయంలో నువ్వు దేవుడిని ఏదో ఒక పూట గనపరుస్తూ ఉంటే దేవుడు నిన్ను ఖచ్చితంగా గనపరిచి హెచ్చిస్తాడు. ఆమేన్. నువ్వు వందల మధ్యలో ఉన్నావా, వేల మధ్యలో ఉన్నావా, లక్షల మధ్యలో ఉన్నావా, దేవుడు నిన్నే హెచ్చిస్తాడు. ఆమేన్. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని హెచ్చించాలంటే మీరు దేవుడిని ఏం చేసి ఉండాలి? హెచ్చించి ఉండాలి. ఏదో ఒక పూట, ఏదో ఒక సమయంలో, ఏదో ఒక అన్నం తింటున్నారా, లేదంటే స్నానం చేస్తున్నారా, లేదంటే వంట వండుతున్నారా, లేదంటే ఆఫీస్కి వెళ్తున్నారా, ఏది చేస్తున్నా మనం ఒక్కసారి దేవా నీకు ఘనత కలుగును గాక, నీకు మహిమ కలుగును గాక అని నువ్వు ఘనపరిస్తే దేవుణ్ణి, ఆ రోజు దేవుడు మామూలుగా ఉండడు, రాత్రికాల నేను ఘనపరుస్తాడు. ఆమేన్. మనం ఒక కోరిక కోరుతాం, నాకేం చేస్తున్నావు ఈరోజు ఉదయకాలమున, ఎట్లా నాకు ఏం చేస్తున్నావు ఈ ఉదయకాలమున అని చాలామంది దేవుణ్ణి అడుగుతూ ఉంటారు. క్రిస్మస్ రోజు నాకు ఒకటి పెద్ద డౌట్ వచ్చింది. సో మీరందరూ బర్త్డే పార్టీస్కి వెళ్తూ ఉంటారు. ఎంతమందికి వెళ్తారు? ఫ్రెండ్స్ బర్త్డే పార్టీస్కి వెళ్తూ ఉంటారు. గుడ్. ఒట్టి చేతులతో వెళ్తారా? వెళ్ళరు. వెంటనే షాప్కి వెళ్ళి వాడి మీద ఇష్టం ఉన్నా లేకపోయినా వాడి కోసం ఒక గిఫ్ట్ కొంటాం. సో ఫైనల్లీ ఆ గిఫ్ట్ అందరికి కనిపించాలని అతనికి గిఫ్ట్ ఇచ్చి మరీ ఫోటో దిగుతాం. గిఫ్ట్ ఇచ్చి మరి నేనే ఇచ్చాను జాగ్రత్త పెట్టుకొని అంటాం. ఓకే, ఒక సాధారణమైన వ్యక్తికే మనం అంత గొప్ప గిఫ్ట్ బర్త్డేకి ఇస్తే, యేసయ్య బర్త్డేకి ఎప్పుడన్నా గిఫ్ట్ ఇచ్చారు మీరు? క్రిస్మస్ రోజు వచ్చిన డౌట్ నాకు ఇది. అవును కదా, ఈయన బర్త్డే ఈరోజు మనం ఏమైనా సెలబ్రేట్ చేసుకుని మంచిగా మటన్ చికెన్ తింటున్నాము, ఏమైనా గిఫ్ట్ తెచ్చామా దేవుడికి అని ఆశ్చర్యపోయినా. కరెక్టే, దేవుడికి ఏం గిఫ్ట్ ఇవ్వలేం మనం. ఏమైనా ఇచ్చారా మీరు ఎవరన్నా? నేనే పెద్ద గిఫ్ట్ అనకండి, నేను అసలు ఎనలేను, నా వల్ల కాదు, అవి ఆటో బాంబులు. నేను అసలు అటువంటి నా మనసు ఇచ్చేసాను దేవుడికి. అబ్బా అవన్నీ ఉడకవు, ఇక్కడ మనసు ఉడకదు, నువ్వు ఉడకవు. నువ్వు ఇచ్చే వస్తువులు, నువ్వు ఇచ్చే గిఫ్ట్లు, నువ్వు ఇచ్చే ఆ విలువైనటువంటి వస్తువు ఉడకుతుంది దేవుడి దగ్గర. ఆమేన్. హల్లెలూయా. క్రిస్మస్ రోజు నేను చెప్పలేదు కానీ ఆ వారం అంతా అప్పటి నుంచి నేను ధ్యానిస్తున్నాను. అవును, విశ్వాసులు ఏ గిఫ్ట్, క్రిస్మస్ యేసు ప్రభు బర్త్డే పార్టీకి వచ్చారు కదా, అందరూ ఏ గిఫ్ట్ తేకుండా వచ్చారేంటి ప్రభు? చాలా బాధపడ్డాను యాక్చువల్లీ నేను. ఓకే, ఈసారి క్రిస్మస్కి యేసు ప్రభు గిఫ్ట్లు తెద్దాం. ఆమేన్. ఎందుకంటే మళ్ళీ చేసుకుంటారు ఖచ్చితంగా. మీరు పిలిచినా పిలవకపోయినా యేసు ప్రభు నేనైతే పిలుస్తాను. యేసు ప్రభు బదులు నేను పిలుస్తాను మిమ్మల్ని, ప్లీజ్ డూ కమ్ అండ్ జాయిన్ ద పార్టీ అని. క్రిస్మస్ ఈవెంట్లో మీరు అందరూ పాల్గొనని పిలుస్తాను మిమ్మల్ని నేను. ఖచ్చితంగా మీరు గిఫ్ట్తో రండి. యేసు ప్రభుకి ఒక షర్టో ప్యాంటో ఒక అంగి తెస్తారా? అవన్నీ ఆయన వేసుకోడు. ప్రార్థన చేయండి, దేవుడు మీకు ఏ గిఫ్ట్ ప్రేరేపిస్తే ఆ గిఫ్ట్ యేసు ప్రభు కొరకు తీసుకురండి. ఆమెన్. యేసు ప్రభు కంటే మందిరానికి. ఆమెన్. సో కమ్ టు ద బర్త్డే పార్టీ విత్ అ గిఫ్ట్. నో లెఫ్ట్ రైట్, నో లెఫ్ట్ రైట్. దేవుడి దగ్గరికి, ఏసై దగ్గరికి వస్తున్నామంటే ఒక గిఫ్ట్. ఏసయ్య నా బర్త్డే. చూడండి, ఆ తూర్పు దేశపు జ్ఞానంలోకి గిఫ్ట్ తెచ్చారు. దే బాట్ ఎ గిఫ్ట్. ఊరికే రాలా వాళ్ళు. ఆ పేదవాళ్ళు ఏమి తేలేకపోయారు. గొర్రెల కాపర్లు కదా, మనం పేదవాళ్ళమే ఏంటి? లేదు కదా. దేవుడు ఆ స్థాయి నుంచి మనల్ని పైకి లేపాడు. వీఆర్ హ్యావింగ్ ప్రతి మచ్ లైక్ గుడ్. మన శాలరీలు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, మంచిది. మనం యేసు ప్రభు దగ్గర తూర్పు దేశపు జ్ఞానాలు తెచ్చినట్టు మనం కూడా గిఫ్ట్ తెద్దాం. ఆమెన్. సో లెట్స్ గో టు దిస్ స్క్రిప్చర్. నన్ను గనపరచు వారిని నేను గనపరచెదను, నన్ను తృణీకరించు వారు తృణీకారమొందుదురు. వావ్. ఇఫ్ సమ్వన్ రిజెక్ట్స్ మీ, ఎవరు దేవుని రిజెక్ట్ చేసేది? అన్యులు కాదు దేవుని రిజెక్ట్ చేసేది, క్రైస్తవులే.
నీకు సహాయం కావాలన్నప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళాలా, నీకు బాగలేనప్పుడు దేవుడి దగ్గరికి రావాలా, నీకు ఇబ్బందిగా ఉన్నప్పుడు దేవుడి దగ్గరికి రావాలా. దేవుడి మీద అలిగితే కష్టము, దేవుడి మీద అలిగితే ఎవరికి నష్టము? మనకే నష్టము. దేవుడి మీద పొరపాటున మనం అలగకూడదు. దేవా, నువ్వు ఒక్కరోజు లేట్ అయినా నువ్వు మంచి కార్యం చేయి ప్రభా అని అడగాల. నువ్వు 10 రోజులు లేట్ తీసుకున్నా నువ్వు నా జీవితంలో గొప్ప కార్యం చేయి ప్రభా అని అడగాలి. ఆయన క్లియర్గా చెప్తున్నాడు, హీఈస్ గివింగ్ ఎ వర్డ్ అండ్ ఎ హింట్. నన్ను గనపరచు వారిని నేను గనపరుస్తాను, పక్కా గనపరుస్తాను. ఈరోజు మీరు నేను ఘనతను కోరుకోనా? మీరు కోరుకోరు మంచిదే, కనీసం దేవుడు కోరుకుంటున్నాడు ఘనతని. గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఆనర్ ఫ్రమ్ యూ. మీరేం చేయాలా? ఘనతను దేవుడికి ఇవ్వాలి. ఆమేన్. మీ ఆఫరింగ్స్నో, మీ ప్రార్థన జీవితాన్ని బట్టి, మీ కుటుంబాన్ని బట్టి, మీ వ్యక్తిగత తలాంతులను బట్టి, మీ వ్యక్తిగత థింగ్స్ని బట్టి మీరేం చేయాలా? దేవుణ్ణి గనపరచాలి. ఆమేన్. డెఫినెట్గా దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? ఈ భూమి మీద గనపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకనే ఆయన అన్నాడు ఒక మాట, బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసుడా అని ఆ రాజు, ఆ యజమానుడు, ఆ యొక్క తలాంతులను డెవలప్ చేసిన వ్యక్తిని అన్నాడు. ఆమేన్. ఈరోజు మనలో కూడా దేవుడు అన్ను గాక. ఆమేన్. యెహోవా వాక్కు ఒక్కొక్కరికి ఒక్కోలాగా వస్తుంది. నీకు స్వస్థత కావాలి, నీకు ఆశీర్వాదం కావాలి, నీకు ఎదుగుదల కావాలి, నీకు ఉద్యోగం కావాలి, నీకు పని కావాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క వాక్కు వెరైటీగా వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి దేవుడు వర్డ్ని రిలీజ్ చేస్తాడు. ఆమేన్. సో మన ఏ పరిస్థితుల్లో ఉన్నామో, మనం ఏ సిచ్యువేషన్స్లో ఉన్నామో, మన మీదకి దేవుడు యెహోవా వాక్కును రిలీజ్ చేయను గాక. తండ్రి అయిన దేవుడు ఆ మాటను మన జీవితంలో దేవుడు రిలీజ్ చేయను గాక. ఆమేన్. యెహోవా వాక్కు మనకు ప్రత్యక్షమవును గాక. యెహోవా వాక్కు మనలో ఉండును గాక. యెహోవా వాక్కు మనకు తెలియను గాక. ఆమేన్. లెట్స్ గో టు ద అనదర్ స్క్రిప్చర్. Psalm 107:20. కీర్తనలు 107:20. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. వావ్, అమేజింగ్. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. ఇంకోటి, ఎవరికైతే స్వస్థత కావాలో ముందు ఆ వ్యక్తికి ఏం తెలియాలి తెలుసా? వాక్యం తెలియాలి. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత అని ఎప్పుడైతే వాక్యాన్ని మనం తెలుసుకుంటామో దేవుడి దగ్గర నుంచి, అప్పుడు హీలింగ్ స్టార్ట్ అవుతుంది మన లైఫ్లో. ఆమెన్. హల్లెలూయా. సో ఎవరికైతే ఆశీర్వాదము కావాలని కోరుకుంటారో వాళ్ళకి ముందు ఏం తెలియాలి తెలుసా? వాక్యము తెలియాలి. ఆయన ఎవరు తెలుసా? యెహోవా ఈరే అని తెలియాలి. హీ ఈజ్ జెహోవా జైరే, హీ ఈజ్ ద ప్రొవైడర్, హీ ఈజ్ ద గివర్ అని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో, మొట్టమొదటి యూ డోంట్ రిసీవ్ బ్లెస్సింగ్ ఫస్ట్, యూ రిసీవ్ వర్డ్ ఫస్ట్. ఆమెన్. హల్లెలూయా. సో అందుకనే లేఖనం సెలవిస్తున్నాయి, ఆయన శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్యలోకి వచ్చాను. ఆమెన్. సో మొట్టమొదటిగా నువ్వు ఏ ప్రాబ్లంలో ఉన్నా దేవుడు నీకు ఫస్ట్ ఇచ్చేది ఏంటి? వాక్యం. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మనల్ని దీవించాల్సింది యేసయ్య కాదు, తండ్రి. ఫాదర్ షుడ్ బ్లెస్ us. అందుకనే యేసు ప్రభు ఒక ప్రార్థన నేర్పిస్తారు, మీరు ఇది వరకు నా పేరట మీరు తండ్రిని ఏమీ అడగలేదు, ఇప్పటి నుంచి నా పేరట మీరు అడిగితే తండ్రి మీకు ఖచ్చితంగా ఇస్తాడు అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. సో లెట్ us ask in the name of Jesus to Father. తండ్రి అయిన దేవుడే మనల్ని ఆశీర్వదించాలి, యేసు ప్రభు కాదు. ఎందుకంటే హోల్ అండ్ యాక్సెస్ పరలోకంలో ఉన్న బ్లెస్సింగ్ మొత్తం ఎవరి కంట్రోల్లో ఉంది? తండ్రి కంట్రోల్లో. అందుకనే కీర్తనలో 128లో అంటాడు, సియోనులో నుండి యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించును గాక. హీ విల్ బ్లెస్ యూ ఫ్రమ్ జాయన్. ఆమెన్. సియోనులో నుండి యెహోవా మనల్ని ఏం చేయాలి? యేసయ్య కాదు. యేసయ్య చెప్తాడు, పలానా సిస్టర్ గారికి బ్లెస్సింగ్ కావాలంట తండ్రి, పలానా బ్రదర్కి బ్లెస్సింగ్ కావాలంట తండ్రి అన్నప్పుడు, ఓకే, వాళ్ళ ప్రేయర్ లైఫ్ ఎలా ఉంది, వాళ్ళ జీవితంలో ఒక వాక్యం వెళ్ళిందా అని మొట్టమొదట యేసు ప్రభుని ఎంక్వైరీ చేస్తాడు తండ్రి. ఆ తర్వాత యేసయ్య, అవును వాళ్ళు వాక్యాన్ని చాలా ప్రేమిస్తున్నారు, వాళ్ళకి ఏం కావాలో ఆ నీడ్లో వాళ్ళు వాక్యంలో వెతుకుతున్నారు, దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ బ్లెస్సింగ్, దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ హీలింగ్, దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ప్రాస్పరిటీ, దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎవ్రీథింగ్ అని తండ్రి ముద్ర వేస్తే వెంటనే దేవుడు రిలీజ్ చేస్తాడు. సో యేసు ప్రభు తండ్రికి చెప్తే తండ్రి మన జీవితంలో ఆశీర్వాదాలని రిలీజ్ చేస్తాడు. ఈరోజు యేసు ప్రభు మన గురించి చెప్పును గాక. ఆమెన్. ఎవరైతే వర్డ్ లవర్స్గా ఎక్కువ ఉంటారో యేసు ప్రభు వారిని ఎక్కువగా ప్రేమిస్తాడు. ఈ స్క్రిప్చర్ని బట్టి చాలామంది మోసపోతారు. ఏం స్క్రిప్చర్ తెలుసా? అది దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. నేనేమంటాను తెలుసా? దేవుడు కొంచెం ఎక్కువ ప్రేమిస్తున్నాడు నన్ను మీకంటే. మీరు కూడా అనుకోవాలా, మీకంటే కూడా దేవుడు నన్ను ఒక ముద్ద ఎక్కువే ప్రేమిస్తున్నాడు అనుకో. ఎస్, అందరినీ సరిసమానంగా ప్రేమిస్తున్నాడేమో, కానీ నువ్వు ఎప్పుడైతే దేవుడిని ప్రేమిస్తావో
నిన్ను కొంచెం ఎక్కువగా ప్రేమిస్తాడు దేవుడు. హల్లెలూయా. మై గాడ్ ఈజ్ అ జెలస్ గాడ్. నన్ను దేవుడు ఎక్కువ ప్రేమిస్తున్నాడండి, అది నేను గ్రహించగలను. మీరు కూడా గ్రహించాలి, నన్ను దేవుడు ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఆ స్క్రిప్చర్ ఏంటంటే యూనివర్సల్ వర్డ్ అంటారు దాన్ని. నేను దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుడు పట్టినందు బానిందు నిరీక్షణ కలిగిన వారందరికీ నిత్యజీవము కలుగని తండ్రి అయిన దేవుడు చెప్తూ ఉంటాడు. సో దేవుడు అందరినీ ఈక్వల్గా ప్రేమిస్తున్నాడు. ఎవరైతే ఆయన్ని ఆ ప్రేమను పొందుకొని వాళ్ళు ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించడం స్టార్ట్ చేస్తారో, అంటే దేవుణ్ణి ప్రేమించడం, యేసయ్యని ప్రేమించడం అంటే ఏంటి? నువ్వు వాక్యాన్ని చదివి వాక్యాన్ని ఎక్కువగా ప్రేమించినప్పుడు నీ లైఫ్లో వాక్యం నెరవేరడం ఖాయం. ఆమెన్, ఆమెన్. Another day I told people, soak yourself in the word of God. వాక్యములో బాగా నానాలా. సింపుల్ ఎగ్జాంపుల్, వడ సాంబార్ ఉంది, ఇడ్లీ సాంబార్ ఉంది. ఎప్పుడైతే ఆ ఇడ్లీని సాంబార్లో నానబెడతామో, ఈ వడను సాంబార్లో నానబెడతామో, వడ టేస్ట్ వస్తుందా, సాంబార్ టేస్ట్ వస్తుందా? సాంబార్. ఎస్. ఏది ఎక్కువ డామినేట్ చేస్తుంది? సాంబార్. ఈరోజు మనం ఎప్పుడైతే వాక్యంలో నానతామో, వాక్యమే మనం డామినేట్ చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. వెన్ యూ సోక్ ఇన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, నువ్వు వాక్యంలో బాగా నానితే నువ్వు ఇంకా కనిపించవు, నీలో వాక్యమే కనిపిస్తుంది. వాక్యానుసారంగా నవ్వుతావు, వాక్యానుసారంగా చూస్తావు, వాక్యానుసారంగా వింటావు, వాక్యానుసారంగా చేస్తావు, వాక్యానుసారంగా నడుస్తావు. ఆమెన్. ఇక వాక్యము తప్ప నీ లైఫ్లో ఇంకేముండదు. ఆమెన్. చాలామంది యవనస్తులు చాలా బాధపడి చెప్తా ఉంటారు, అన్న ఏంటన్నా మా ఫ్రెండ్స్ చాలా తిడుతున్నారు, ఎప్పుడు ప్రార్థన అంటూ ఉంటావు, ఎప్పుడు చర్చ్ అంటూ ఉంటావు, రా ఒక్కసారి సినిమాకి పోదాం రా ఒక్కసారి పబ్బుకి పోదాం రా ఒక్కసారి అక్కడికి పోదాం ఇక్కడికి పోదాం అని పిలుస్తూ ఉంటారన్నా, ఏం చేయమంటారన్నా అంటే, నేను అన్నాను, నువ్వు నా దాకా వచ్చి అడిగేవంటే నువ్వు పోదాం అనుకున్నావు కదా అన్న. నువ్వు పోకూడదు అనుకుంటే నా దాకా తేవు, నువ్వు పోదాం అనుకున్నావు కాబట్టి నా దాకా తెచ్చావు. సో కొన్ని స్థలాలకి మనం అడుగు పెట్టకూడదు. అపవిత్రమైన స్థలాలు ఏంటంటే ఫిలిం థియేటర్స్, పాపిష్టి జనాంగం కూడుకునే సంఘం. అదొక చర్చ్. అది కూడా ప్రీచింగ్ ఉంటుంది, తెర మీద ప్రీచింగ్ జరుగుతూ ఉంటుంది. టీచింగ్ అండ్ ప్రీచింగ్, ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, ఇట్లా డ్యాన్స్లు వేయాలి, ఇట్లా బట్టలు వేసుకోవాలని అక్కడ ప్రీచింగ్ జరుగుతూ ఉంటుంది. ప్రేక్షకులు చూసి నేర్చుకుంటూ ఉంటారు. సంఘాలు ఎక్కువ ఉన్నాయి, థియేటర్లు ఎక్కువ ఉన్నాయంటే ఇంకా మీకే తెలియాలి. థియేటర్లు ఎక్కువ ఉన్నాయి సార్, చర్చిల కన్నా థియేటర్లు ఎక్కువ ఉన్నాయి. ఏసీ థియేటర్లు, మళ్ళీ ఏంటవి ఏసీ థియేటర్లు. అమ్మో, పాపం పండిపోయింది. సో నెవర్ అండ్ ఎవర్ స్టెప్ ఇన్ టు ఫిలిం థియేటర్స్. ఆ శపించబడిన స్థలాల్లో మీరు అడుగు పెడితే మీరు ఇంటికి తెచ్చేది ఆశీర్వాదం కాదు, శాపం. ఒట్టి మాటలు లేమికి కారణం. నేను ఒకటే చెప్తాను, ప్రభా ఫిలిం ఇండస్ట్రీని క్లోజ్ చేసి పడే ప్రభా, ఫిలిం ఇండస్ట్రీని క్లోజ్ చేయి ప్రభా. ఎందుకు ప్రభా? అది లేనిపోనివన్నీ పాడు. అరే అదొక శోధనరా. అవ్వ ఆదాము ముందు ఏ చెట్టు ఉంది? మంచి చెడుల తెలివినిచ్చు వృక్షం. అది అక్కడే లేదు, ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ కూడా పెట్టాను. మానవులు వాక్యం విని పడిపోతారా, మానవులు దేవునితో సహవాసం చేసి మళ్ళీ అదే ఫలం తింటారా అని ఒక భయంకరమైన పరీక్ష మానవ జాతికి భూమి మీద. ఆమేన్. చాలా మంది రీడ్ బైబుల్, దే ప్రే బట్ స్టిల్ దే గో టు మూవీస్. ఎస్, స్టిల్ దే గో టు పబ్, స్టిల్ దే గో బూజ్, స్టిల్ దే డ్రింక్. ఓ మై గాడ్, రెండు టాలీ అవ్వవు, ఒకటే టాలీ అవుతుంది. బట్ ఏది ఎక్కువగా నువ్వు నానబెడతావో అదే గెలుస్తుంది. ఆమేన్. నేను ఒకటే అంటాను, సోక్ యువర్ సెల్ఫ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యంలో ఎక్కువగా నానండి. ఎదుటివాడి మీద వాక్యాన్ని ప్రవచించండి, ఎదుటివాడి మీద వాక్యాన్ని రిలీజ్ చేయండి. మీరు వింటున్నారు కానీ చెయ్యాలి. ఆమేన్. మీ కుటుంబాల్లో మీరు అది చెయ్యండి. ఏదైతే బలహీనంగా ఉందో, నువ్వు ఎందుకు బలహీనంగా ఉన్నావు అని అనకండి, వాక్యాన్ని, యెహోవా వాక్కు వారి జీవితంలోకి రిలీజ్ చేయండి. ఆమేన్. ఈ ప్రపంచం అంతా ఒకటే తెలుసుకోవాలి, క్రైస్తవులు నోరు తెరిస్తే ఆశీర్వాదం తప్ప మరి ఏది రాదు అని తెలుసుకోవాలి భూమంద. ఆమేన్, హల్లెలూయా. ఒక రియల్ ఎస్టేట్ వ్యక్తి నాతో మాట్లాడుతూ ఒకలాంటి బెదిరింపు, ఒకలాంటి ఫియర్ ఇస్తా ఉన్నాను నాకు. నేను ఒకటే అన్నాను, నా దేవుడు నాకు ఆశీర్వాదాన్ని ఆశీర్వదించడం నేర్పించాడు కానీ శపించడం నేర్పించలేదన్నాడు. లేచి కూర్చున్నాడు గమ్మగా, అంతే. నేను శపిస్తే మామూలుగా ఉండదు. ఎందుకంటే మీరు గమనిస్తే పాత నిబంధన మొత్తం శాపాలే, ఏ ప్రవక్త దీవించలేదు. నేనే దైవజనుడైతే మీ అందరూ చచ్చిపోవాలి. అరే ఇదేంటారు ఆయన, మొత్తం వెతికాను, ఏ ఆశీర్వాదాలు లేవు, ఏమీ లేవు ఆశీర్వాదాలు. న్యూ టెస్ట్మెంట్కి వచ్చేసరికి దేవుడు మంచిని పలకడం అనే ఆ యొక్క గొప్ప కృపనిచ్చాడు. కాబట్టి ఈరోజు ఈ న్యూ టెస్ట్మెంట్ పీపుల్ అంతా కూడా మంచి ప్రవచిస్తున్నారు. ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రతి ప్రాఫిట్ ఏం చేసేవాడు?
పోయిందంటే అవుట్. భయంకరంగా ఉండే టెరబుల్ డేస్ అవన్నీ ఓల్డ్ టెస్ట్మెంట్లో. యెహోవా వాక్కు మనకు ప్రత్యక్షమవును గాక. తండ్రి అయిన దేవుడు మన కుటుంబాల మీద ఒక వాక్యాన్ని రిలీజ్ చేయను గాక. మన కుటుంబానికి సెట్ అయ్యే ఒక విలువైన, ప్రశస్తమైన, మహిమకరమైన మాట మన జీవితంలో రిలీజ్ అవును గాక. ఆమేన్. వాళ్ళ జీవితాల మీద రిలీజ్ చేసిన దేవుడు మన జీవితాల మీదకి రిలీజ్ చేయును గాక. నేను రిలీజ్ చేస్తే ఈ మాటని పట్టుకున్నాను నేను. ఆమె యెహోవా వాక్కు ఇలా ప్రత్యక్షమై ఇలా వేసినప్పుడు నేను ఇట్లా దోషిట్లు పెట్టుకొని జాగ్రత్త పెట్టుకున్నాను. ఈరోజు మీరు కూడా ఈ యెహోవా వాక్కును మీరు తీసుకొని ఖచ్చితంగా మనం ఏం చేయాలా? ఎదిగి అభివృద్ధి అయ్యి నూరంతల పంటను కోసుకోవాలి మనం. లెట్ దేర్ బి ఎగ్జాల్టేషన్ ఇన్ ఎవ్రీ ఏరియా ఇన్ దిస్ ఇయర్. నీ ఫినాన్షియల్ ఏరియాలో, ఫిజికల్ ఏరియాలో, స్పిరిచువల్ ఏరియాలో, ఫ్యామిలీలో, అన్ని ఏరియాలో దేవుడిని హెచ్చించును గాక. రిమార్కబుల్ లైఫ్ ఎవరు లీడ్ చేశారంటే ఒక వ్యక్తి ఇస్సాకు. ఆ వ్యక్తి భయంకరమైనటువంటి ఆ హెచ్చింపులోకి ఇస్సాకు వెళ్ళిపోయి ఆశీర్వాదాలు పొందుకొని ఒకటే అన్నారు, దయచేసి మా ఊరిని విడిచి వెళ్ళిపో అన్నారు. నీకు దండం పెడతానయ్యా, నీకు దండం పెడతాను, మా ఊరిని విడిచి వెళ్ళిపో అని ఇస్సాకు అన్నప్పుడు ఇస్సాకు ఆ ఊరిని విడిచి వెళ్ళిపోయాడు. ఆ ఊరిని విడిచి వెళ్ళిపోయాడు. అందుకే ఈరోజు ఈ సంవత్సరం దేవుడు మనకు గొప్ప ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఆమేన్. ఈ ప్రపంచంలో ఈ ఏరియా, ఇదిగో ఈ దినాలు మనుషులు చుట్టుపక్కల ఎవరు ఎట్లా అయిపోయినా పర్లేదు, ఇదిగో గుర్తుపెట్టుకోండి, చాలామంది మరణాలు జరుగుతాయి. మరణకరమైనటువంటి వార్తలు మీరు వింటారు. అయినా మీరు ఎలా ఉండాలి తెలుసా? అయిపోయిందా? సరే, నెక్స్ట్ 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 ఇలా ఉండాలి మీరు. ఆమేన్. అలా ఉంటేనే మిమ్మల్ని మీరు బలపరుచుకొని అనేకుల్ని బలపరచగలరు. ఆమేన్. హల్లెలూయా. వీఆర్ హియర్ టు ప్రొటెక్ట్ మెనీ పీపుల్. ఇక్కడ మన ముందు అనేక మందిని బలపరచడానికి, అనేక మందిని బాగు చేయడానికి. ఆమేన్. హల్లెలూయా. సర్వశక్తి గల దేవుడు మన జీవితంలో అట్టి గొప్ప కార్యాలు చేయను గాక. గాడిదకి ఇచ్చాడు యెహోవా వాక్కు. ఆమేన్. గాడిదకి ఇచ్చాడు. అందుకనే ఇక్కడ చూడండి, కీర్తనకారుడు అంటున్నాడు, నీ వాక్కును పంపించి ఆయన వారిని బాగు చేశాను. ఎవరి జీవితంలో దేవుని వాక్కు రిలీజ్ చేయబడుతుందో వాళ్ళ కుటుంబాలు బాగుపడును గాక, వారి కుటుంబాలు దీవించబడును గాక, వాళ్ళ కుటుంబాలు హెచ్చింపబడును గాక. నీ కుటుంబానికి యెహోవా వాక్కు ఉండాలి. ఆమేన్. ఆయన తన వాక్కును పంపించి ఏం చేశాడు? వారిని బాగు చేశాడు. ఆమేన్. ఈరోజు నువ్వు ఏ బలహీనతలో ఉన్నా, ఏ కష్టాల్లో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా, యెహోవా దేవుడు ఆయన వాక్కును పరిశుద్ధాత్ముడు ద్వారా మనకు పంపించును గాక. ఆమేన్. ఎవరన్నా మీకు లెటర్స్ రాయాలన్నా ఒకప్పుడు లెటర్లు రాసి పోస్ట్ మ్యాన్ మనకు పంపించేవాడు. కొందరు మెయిల్స్ చేస్తారు. తర్వాత ఇంకేముంది, టెలిగ్రామ్ ఉంది, ఇంకేమున్నాయి, వాయిస్ మెసేజ్ ఉంది. తర్వాత రకరకాలుగా స్టార్టింగ్ ఆఫ్ ది డేస్ 70s 60sలో ఓన్లీ లెటర్ పోస్టే వాళ్ళు రాస్తే మధ్యలో ఒక వ్యక్తి మధ్యవర్తి పోస్ట్ మ్యాన్ తీసి మనకి తెచ్చిస్తాడు. దేవుడు కూడా యెహోవా వాక్కును మన కొరకు రాసి యేసు ప్రభు ద్వారా, పరిశుద్ధాత్ముడు ద్వారా మన దగ్గరికి పంపించును గాక. ఆమేన్. అది మన దగ్గరికి చేరును గాక. ఇంకోటి, మీరు కూడా దేవుడికి లెటర్లు రాయొచ్చు. ఎవరు వలే? దానియేలు వలే మీరు కూడా లెటర్లు రాయండి. దేవుడికి రాశారు, పైకి వెళ్ళాయి, రిటర్న్ వచ్చాయి మళ్ళీ దేవుడి దగ్గర నుంచి. ఆమేన్. సో ఈ విలువైన కమ్యూనికేషన్ మనతో దేవుడికి ఉండగలిగితే ఖచ్చితంగా పరలోకానికి మనకు ప్రతిరోజు యాక్సెస్ ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 14వ వచనం. ఐజయా చాప్టర్ 58 వర్స్ నంబర్ 14. నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచెదను. వావ్. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. ఓ మై గాడ్. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? ఇజ్రాయేలు ప్రజలకి దేవుడు ఒక వాక్కును రిలీజ్ చేస్తున్నాడు. ఎందుకంటే దే ఆర్ హైలీ డిప్రెస్డ్. ఇజ్రాయేల్ ప్రజలు బాగా అణకతొక్కబడ్డారు, తొక్కివేయబడ్డారు, తర్వాత అణిచివేయబడ్డారు, భయంకరమైన శ్రమలకు వెళ్ళిపోయినప్పుడు యెహోవా వాక్కు ఒకటి వాళ్ళ దగ్గరికి వచ్చింది. ఆమేన్. ఏంటా వాక్కు తెలుసా? చూసుకుందాం. నీవు యెహోవా యందు ఆనందించదవు. మీరందరూ ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్న మీ అందరూ యెహోవా వలన ఆనందము పొందుకొనిదిరుగాక. ఆమేన్. యు విల్ బి హ్యాపీ, యు విల్ బి జాయ్ఫుల్ బై ద లార్డ్ ఆల్మైటీ. ఆమేన్. యెహోవా యందు నువ్వు ఆనందించదవు, దేశము యొక్క ఉన్నత స్థలములు. అంటే ఎక్కడ దేశం యొక్క ఉన్నత స్థలములు అంటే ఏంటి?
ఏ స్థలమైతే ఆశీర్వదింపబడుతుందో అదే ఉన్నతమైన స్థలం. ఆమెన్, ఆమెన్. చూడండి, అందుకని ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు ఒక దేశానికి తీసుకెళ్తా అన్నాడు. పాలు తేన్లు ప్రవహించు దేశానికి తీసుకెళ్తా అన్నాడు. ఆమెన్. గాడ్ ఆల్వేస్ బ్రింగ్స్ హిస్ పీపుల్, టేక్స్ హిస్ పీపుల్ అండ్ ఆయన ఒక మంచి స్థలములో వారిని పెట్టడానికి ఆయన ఇష్టపడతాడు. ఆమెన్. నిన్ను హెచ్చించడమే కాదు, హెచ్చింపబడిన స్థలములో దేవుడు పెడతాడు. నిన్ను హెచ్చించడమే కాదు, హెచ్చింపబడే డిపార్ట్మెంట్లో పెడతాడు. నిన్ను హెచ్చించడమే కాదు, హెచ్చింపబడే జోన్ నీకు క్రియేట్ చేస్తాడు దేవుడు. ఆమెన్. హల్లెలూయా. నువ్వు ఎంతవరకు హెచ్చింపబడలేదా? ఆ యొక్క ఐగుప్తులో నువ్వు హెచ్చింపబడలేదా? దేవుడు వారిని తీసుకెళ్ళి హెచ్చింపబడే స్థలంలో దాచిపెట్టాడు. ఆమెన్. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు ఒక మాట అంటున్నాడు, దేశము యొక్క ఉన్నత స్థలములో. చాలామంది వాక్యాన్ని వాక్యంగానే చూస్తారు. నో, వాక్యాన్ని క్రియగా చూడాలి. ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని చదువుకున్నావో, ప్రభా నేను దేశం యొక్క ఉన్నత స్థలం అంటే ఎక్కడ? ఢిల్లీయా, బాంబేయా, హైదరాబాదా, ఎక్కడ 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 నేను ఎగ్జాల్ట్ అవుతాను, కొంచెం నాకు తెలియపరచవా అని అన్నప్పుడు, నీ కుటుంబమే ఒక దేశము, నీ బంధువులే ఒక దేశము. ఆమెన్. నీ ఇంట్లో వాళ్ళే ఒక దేశం, నీ సంఘమే ఒక దేశము. ఆమెన్. సో అన్ని ఏరియాల్లో దేవుడు నిన్ను హెచ్చిస్తానని ఆయన మాట ఇస్తున్నాడు. ఆమెన్. ముందు స్టెప్ బై స్టెప్, ముందు ఫ్యామిలీలో హెచ్చింపబడాలి, తర్వాత బంధువుల్లో హెచ్చింపబడాలి, తర్వాత సంఘములో హెచ్చింపబడాలి, తర్వాత మార్కెట్లో హెచ్చింపబడాలి. రకరకాల చోట మనం హెచ్చింపబడినప్పుడు దేవుని నామం మహిమపరచబడుతుంది. ఆమెన్. హల్లెలూయా. నువ్వు మహిమ 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 అంటే మహిమ రాదు. నువ్వు హెచ్చింపబడతా ఉంటే దేవునికి మహిమ వస్తుంది. ఆమెన్. హల్లెలూయా. చదువుకుందాం. నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. ఇదేంటిది? యెహోవా వాక్కు. గాడ్ ఈస్ గివింగ్ ఎ వర్డ్ టు దెమ్. గాడ్ ఈస్ రిలీజింగ్ ఎ వర్డ్ టు దెమ్. వాళ్ళ జీవితంలో ఈరోజు గుర్తుపెట్టుకోండి, ఇజ్రాయేల్ అంటే ప్రతి ఒక్క దేశానికి వణికిపోతారు. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద అంటే ఆయన దేశం మీద పెట్టలా, దేశాల మీద ఉన్నత స్థలములో పెట్టాడు దేవుడు ఇజ్రాయేల్ని. ఆమెన్. యాకోబుకి ఇచ్చిన వాగ్దానం, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం దేవుడు ఈరోజు వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు ఈరోజు మనకిస్తున్నాడు. ఆమెన్. ఎందుకంటే వాక్యం ఎప్పుడు నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉంటుంది. ఇంకోటి, వాక్యానికి చావు లేదు. ఆమెన్. మమ్మీ డాడీకి, అవ్వ తాతకి, వాళ్ళకి వీళ్ళకి మనుషులకి చావు ఉందేమో, కానీ వాక్యానికి ఏమి లేదు, చావు లేదు. చావు లేని దాన్ని నువ్వు నమ్మాలి. ఆమెన్. జీవము కలిగిన దాన్ని నువ్వు నమ్మాలి. ఆమెన్. బలహీనమైన దాన్ని నువ్వు నమ్మకూడదు. ఆమెన్. బలహీనపరిచేది, నిన్ను ఇబ్బంది పెట్టేది, నిన్ను గాయపరిచేది, నిన్ను కృంగదీసేది, నిన్ను శోధించేది దాన్ని నువ్వు నమ్మకూడదు. బలమునిచ్చే దాన్ని నువ్వు నమ్మునుగాక. సో ఈరోజు దేవుడు యెహోవా వాక్కు ఇదే. Thus says the Lord, I will exalt you. I will exalt you. నేను నిన్ను ఉన్నత స్థలముల మీదకి ఎక్కిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తూ తన వాక్కును రిలీజ్ చేస్తున్నాడు. ఆమెన్. సో ఎవరెవరికి ఏ ఏ డిపార్ట్మెంట్లో, ఎవరెవరికి ఏ ఏ ఏరియాలో వాక్యము కావాలో ఆ వాక్యాన్ని పిక్ చేసుకొని తండ్రి మీ మీదకి రిలీజ్ చేస్తాడు ఈరోజు. ఆమెన్. హల్లెలూయా. ఆరోగ్యము కావాలా, ప్రాస్పరిటీ కావాలా, ఎదుగుదల కావాలా, స్పిరిచువల్ గ్రోత్ కావాలా, వరాలు కావాలా, ఫలాలు కావాలా, ఏ ఏరియాలో నువ్వు గ్రోత్ని కోరుకుంటున్నావో ఆ ఏరియాలోకి దేవుడు వాక్యాన్ని రిలీజ్ చేయబోతున్నాడు. ఆమెన్. ఆమెన్. సో ఆ ఏరియాలోకి నువ్వేం చేయాలా? ఆ వాక్యాన్ని తీసుకొని రోజు దానికి నీళ్లు పోసుకుంటున్నావు. పరిశుద్ధాత్ముడా, ఆ వాక్యాన్ని మా జీవితంలో నెరవేర్చు ప్రభా అని మనం అడిగినప్పుడు సర్వశక్తి గల దేవుడు ఖచ్చితంగా ఆ వాక్కును మన లైఫ్లో నెరవేరుస్తాడు.